హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన ఛానల్లో విద్యా విజ్ఞానం, మోటివేషనల్ స్పీచెస్, అంతేకాకుండా కెరీర్ గైడెన్స్ ఇలాంటి ఎన్నో మంచి విషయాలతో పాటు మహనీయుల జీవిత చరిత్రలు అందించడం జరుగుతుందండి. తప్పనిసరిగా ఇంకా ఒకవేళ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు మన వీడియోలోకి వెళ్దాం. ఈరోజు మనం చెప్పుకోబోయే మహనీయుడు బ్రహ్మర్షిగా పేరొందిన రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు. బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు ఆధునిక ఆంధ్రదేశ అభ్యుదయానికి తమ జీవితాలను అంకితమనర్చిన అగ్రశ్రేణికి చెందిన ఆచార్య ద్వయం శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు, శ్రీ రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు. వీరిద్దరూ దక్షిణ భారతంలో ప్రజల భావాలను మార్చిన మహనీయులు. విశాల దృక్పథాన్ని, సాంఘిక సామరస్యాన్ని ఆంధ్రదేశంలో నెలకొల్పడంలో వీరిరువురు సూర్యచంద్రుల వంటివారు. నవ్యాంధ్ర నిర్మాతలుగా పేర్కొనబడిన వీరు గురు శిష్యులే. శ్రీ నాయుడు గారు పూర్ణచంద్రుని వంటి శ్వేత కిరణుడు. ఈయన తన చల్లని చూపులతో అమృతమును చిందించి పతితులను ఎందరినో పవిత్రమనర్చిన పావనామూర్తి. ఈయన అక్టోబర్ 1, 1862 సంవత్సరంలో మచిలీపట్నంలో జన్మించారు. తన చల్లని చూపులతో అమృతమును చిందించి పతితులను ఎందరినో పవిత్రమర్చిన పావనమూర్తి. కళాశాలలలో ప్రధానాచార్యుడు, విశ్వవిద్యాలయమునకు ఉపాధ్యక్షుడు, విద్యార్థులకు కల్పతరువు, దీనులకు ప్రియతమ బంధువు, మానవులలో ప్రేమారాధకుడు, వక్తలలో మహావక్త, విద్యావేత్తలలో వినుతికెక్కినవాడు, బ్రహ్మ మందిరములలో బోధకుడు, ఋషులలో బ్రహ్మర్షి, సంస్కర్తలలో దయాసాగరుడు, అకలంక హాస్యప్రియుడు. ఆయన విశుద్ధ వర్తనకు తగిన దుస్తులను ఆయన ధరించేవాడు. షేర్వాణి, షర్టు, తలగుడ్డ, మేజోళ్ళు, బూట్లు అన్నీ తెల్లనివే. వయస్సు పండిన తరువాత గిరజాలు, మేసాలు కూడా తెల్లనైనవి. మచ్చలేని, మాత్సర్యం లేని జీవితం ఆయనది. ఆంధ్రదేశంలో అన్ని తెగలవారి చేతను ఆదరింపబడిన ఆంధ్ర మహాపురుషుడు ఆయన. మృదు మధురమైన, గంభీరమైన వాగ్విన్యాసం, దయాపూరితమైన హృదయం. జీవితాంతం ఆయన విద్యా ప్రచారకుడు, ధర్మ బోధకుడు, సంఘ సంస్కారి. వాక్ ప్రభావం చేతను, ఆదరణ వలన తన తరం వారిలో ధర్మోత్సాహం పెంపొందించిన పునీత చరిత్రుడు ఆయన. హరిజనోద్ధరణకు అంకురార్పణ మనర్చిన సంస్కర్త నాయుడు గారు. ఆయన నిత్య జీవిత విధానమే మతం. ప్రేమకు, సేవకు ఆయన మారు రూపు. ఆయనను ప్రభవించి బందరు పట్టణం ధన్యత చెందింది. ఆంగ్ల విద్యను మధించి అమృతాన్ని ఆస్వాదించిన అమరమూర్తి నాయుడు గారు. తాత తండ్రుల ప్రతిభా పౌరుషములు, తల్లిగారి దైవభక్తి ఆయనలో మూర్తీభవించినవి. సుప్రసిద్ధ బ్రహ్మమత ప్రముఖుడు అఘోరనాథ చట్టోపాధ్యాయ అనగా ఆయన గారి కుమార్తెయే కవయిత్రి, ప్రముఖ కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి సరోజినీ నాయుడు గారు. శ్రీ నాయుడు గారి గురువరేణ్యుడు. ఆయన వద్ద వీరు చదువుకొనుటయే కాక బ్రహ్మ మత సిద్ధాంతముల యందు ఆయన ద్వారా అనురక్తుడగుటయు తటస్థించినది. నాయుడు గారు బ్రహ్మ మతస్థుడగుట తండ్రి గారికి ఇష్టం లేదు. బంధువులెల్లరూ వ్యతిరేకులైరి. కానీ తాను నమ్మిన మతమును అనుసరించి ముక్తి పొందుట ఆయన ధర్మంగా భావించెను. ఆయన సహధర్మచారిణి శేషమాంబ ఆయన కష్టముల భాగస్వామిని అగుటయే కాక ఆయనను ప్రోత్సహించెను. అట్టి సుగుణవంతురాలకు సహధర్మచారిణి సాహచర్యము
జీవితాంతము వరకు అనుభవించగల అదృష్టం నాయుడు గారికి లేదు. వారికి 2 కుమార్తెలు కలిగిరి గాని వారును చిన్నతనముననే మరణించిరి. పుణ్యవతి శేషమాంబ గారును స్వర్గస్థులైరి. తనకు కలిగిన దుఃఖమును దిగమ్రింగి స్థితప్రజ్ఞుడు నాయుడు గారు జీవితాంతము బ్రహ్మచర్య వ్రత నిష్ఠాగరిష్ఠుడాయన. తన చిన్న కుటుంబముననే తన ప్రేమను లగ్నము చేయుట దైవేచ్ఛ కాదని గుర్తించి విశాల ప్రపంచమునంతను ప్రేమించుట తన ధర్మముగా భావించెను. విశ్వ మానవత ప్రచారమనర్చుట తన విధిగా నిర్ణయించుకొనెను. తాను ఆచార్యుడు, విద్యార్థులందరూ తన బిడ్డలేనని ప్రేమను ఆయన కలిగి ఉండెను. ఆయన వద్ద చదువుకున్న విద్యార్థులెల్లరూ ఆచార్య దేవోభవ అనే ఉపనిషత్తు వాక్యానుసారం ఆయన ఎడ భక్తి తత్పరతతో పూజ్య భావంతో వర్తించేవారు. విద్యార్థులు నాపై చూపే గౌరవమే నా జీవితానికి సార్థకత అన్నారు నాయుడు గారు. విద్యార్థుల మీద అంత ప్రభావం కల ఆచార్యుని నేను చూడలేదు అని నోబుల్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీ క్లార్కు గారు నాయుడు గారిని ప్రశంసించారు. ఆంధ్ర భోజుడుగా ప్రఖ్యాతిగాంచిన పిఠాపురం మహారాజు గారిపై కూడా నాయుడు గారి ప్రభావం అధికం. ఆయన వీరిని గురువుగా భావించేవారు. వీరి సలహా వారికి గురువాజ్ఞయే. కాకినాడలోని కళాశాల, బ్రహ్మమందిరం, అనాథ శరణాలయం మొదలగునవి ఎన్నియో సంస్థలు శ్రీ మహారాజా గారి దానశీలతకు నిదర్శనముగా నేటికి కనబడుచున్నవి. ఈ కళాశాలలో బాలికలకు, దళిత జాతుల విద్యార్థులకు ఉచితంగా విద్య లభించేది. ఈ ఉచిత విద్యా విధానం నేటికి మనకు లభించలేదంటే ఆనాటి వారి అభ్యుదయమైన దాతృత్వం ప్రశంసించదగినది. శ్రీ నాయుడు గారిని సలహాలు, సాహచర్యం శ్రీ పిఠాపురం వారివి ఆంధ్ర భోజుడుగా ప్రఖ్యాతి పొందే అదృష్టవంతులను చేసినవి. ఆ కళాశాలతో తనకు గల సాన్నిహిత్యాన్ని చెబుతూ, నా హృదయం ఆ అరంగుళం చీల్చి చూడండి, అక్కడ మీకు పిఠాపురం మహారాజా కళాశాల కనిపిస్తుంది అన్నారు నాయుడు గారు. విద్యార్థులు మానవతా దృక్పథాన్ని, స్వతంత్ర ఆలోచనను అలవరుచుకొనుటకు ఆయన విద్యార్థి సంఘాన్ని స్థాపించారు. అదెంతో ప్రఖ్యాతిగాంచినది. డాక్టర్ వెంకటరత్నం నాయుడు గారు ఉత్తమ శ్రేణికి చెందిన విద్యావేత్త. ఆయన ఉపాధ్యాయ వృత్తికే ప్రాముఖ్యం, గౌరవం, ప్రతిష్ట, పవిత్రత తెచ్చారు. విద్యారంగంలో ఆయన కృషి గణనీయమే కాక ఆదర్శప్రాయమైనది. విద్యా సంస్థ ఆదర్శం విద్యార్థులను పరీక్షలలో ఉత్తీర్ణులను చేయుటయే కాదు, అక్కడ విద్యార్థికి లభించే ఆదరణ, ఆశయాలకు ఇచ్చే ప్రోత్సాహం, విద్యార్థులపై కలుగజేసే ప్రభావం, ఇచ్చే శిక్షణ విద్యా ప్రగతికి నిజమైన గీటురాళ్ళు. 20వ శతాబ్దం ఉత్తర భాగంలో మనకు లభించిన స్వరాజ్య సిద్ధికి కావలసిన అన్ని హంగులు ఏర్పరచుటకు 19వ శతాబ్దం ఉత్తర భాగంలో జన్మించిన కారణ జన్ముడు ఆయన. ఆయన పుంభావ సరస్వతి, నిష్కళంక సాధు సత్తముడు, ప్రేమమూర్తి, జితేంద్రియుడు, బ్రహ్మజ్ఞాని. ఆ రోజులలో రావు బహద్దూర్ బిరుదును అందుకొని సమయమున కానీ, సర్ బిరుదును స్వీకరించే వేళ కానీ తన ధవళ వస్త్రములను తలపాగాను మార్చుట కంటే ఆ బిరుదులనే తిరస్కరించగలవని చెప్పిన ఆత్మాభిమాని ఆయన. మద్యపాన నిషేధం, అస్పృశ్యత నివారణ, భోగం మేళముల బహిష్కరణ మొదలగు సాంఘిక ఉద్ధరణ కార్యకలాపాలను మహాత్మునికి అర్ధ శతాబ్దం పూర్వమే బోధించి, అనుష్ఠించి ఆచరింపచేసిన ఆంధ్ర మహాత్ముడాయన. మహాత్ముని స్వరాజ్యోద్యమమునకు అనుకూలముగా ఆంధ్ర ప్రజలను తీర్చిదిద్దిన మహారథికుడు నాయుడు గారు. మద్రాసు నుండి శ్రీకాకుళం వరకు ఆంధ్ర మాగాణముల సేద్యం చేసి ప్రతి సంవత్సరం ముక్కారు పంటలను పండించి అసంఖ్యాకులకు విద్యావేత్తలను ప్రభవింపజేసిన పంటకాపు ఆయన. మన మహాత్ముని కనుసన్నల స్వరాజ్య సంరంభమున సేనావాహినుల సమర రంగమును దుమికించి జయభేరీలతో ఆంధ్ర పౌరుషమును, ప్రశస్తిని దశ దిశలను చాటినది వారి శిష్యులే. నాయుడు గారు అనాథలనెందరినో చేరదీసి కన్నబిడ్డల వల్లే ప్రేమించి, పోషించి, పెద్దలను చేసి
తన దీన దయాళుత్వమును వరవడిగా అనుష్ఠించవలసినదిగా శిష్యులను మార్గదర్శకుడు ఆయన నెలసరి జీతంలో హెచ్చు పాలు బీద విద్యార్థులకు దిక్కుమొక్కు లేని అనాథలకు వెచ్చించి ఆనందించుచుండేవారు. కవులెందరో తాము తిరుపతి వెంకట కవుల శిష్య ప్రశిష్యులమని చెప్పుకొనున్నట్లే విద్యావంతులు, విజ్ఞానవేత్తలు, రాజకీయవేత్తలు ఎందరో తాము శ్రీ నాయుడు గారి శిష్యులమని సగర్వముగా చెప్పుకొనుట నేటికి చూస్తున్నాము. నాయుడు గారి శిష్యుల్లో ఒక విధముగా ఆత్మీయత కూడా గోచరించును. మహాకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు తనకు బందరు నాయక త్రయం ఏడకల పెద్దరికమును వెల్లడించుచు వారు నాయుడు గారి ప్రథమ శ్రేణి శిష్యులనియు తాను చివరి శ్రేణి శిష్యుడనియు ఈ సంబంధము విడదీయరానిదనియు ఆనందంతో ముచ్చటించిన సందర్భములు కలవు. శిష్యులకు నాయుడు గారి ఎడల కల ప్రేమ, భక్తి, పూజ్య భావములు అనన్యములు. శ్రీ కృష్ణశాస్త్రి గారి ఇంటికి వెళ్ళి చూచినచో బుద్ధ భగవానుడు, యేసు ప్రభువు, నాయుడు గారు ప్రతిదినము పూజలు అందుకొనుచు కనపడుదురు. నాయుడు గారిని నేను ఒకసారి దర్శించితిని. కృష్ణాపత్రిక ఆఫీసులో నాయుడు గారు కుర్చీ మీద కూర్చొని ఉండగా వారి పాదముల వద్ద ముట్నూరి కృష్ణారావు గారు కూర్చొని వారితో సంభాషించుచుండిరి. చాలామంది చుట్టూ కుర్చీలపై, బెంచీలపై కూర్చొని వారి సంభాషణలను వినుచుండిరి. నాయుడు గారికి నేను ప్రశిష్యుడను. నా గురుదేవులు ముట్నూరి కృష్ణారావు గారికి నాయుడు గారు గురుదేవులు. ఆయన మరణం 26/5/1939 చెన్నైలో జరిగినది. నాయుడు గారు పరమపదించినప్పుడు కృష్ణాపత్రికలో శ్రీ ముట్నూరి కృష్ణారావు గారు వ్రాసిన మా నాయుడు గారు అనే సంపాదకీయంలోని కొంత భాగమును ఉదహరించుట సముచితమని ఇక్కడ భావించుట జరిగినది. ఆ గురు శిష్యుల గొప్పతనం మనం తెలుసుకొనగలము. ఎన్ని ప్రాంతాలలోనో పెద్దలందరినో దర్శించాం. కానీ నాయుడు గారిని కలుసుకున్నప్పుడు కలిగిన ఉత్తేజము, రసానుభవము కలుగలేదు. నేటి సంకులములో వారి దివ్యవాణి వినబడితేనా ఈ యుగములో ఆంధ్రసీమలో మా నాయుడు గారి వంటి మహాపురుషుడు మరొకడు అవతరించలేదు. నాయుడు గారంటే వారి పదవులు, పాండిత్య ప్రకర్ష మాకు జ్ఞాపకం రావు. కాలేజీ ప్రిన్సిపల్, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, పార్టీ నాయకుడు, ప్రభువుల సచివుడు, డాక్టర్, సర్ ఇవేమీ మాకు అక్కరలేదు. ఆయన అధ్యాపకుడయ్యు, ఆప్తమిత్రము, ఆచార్యుడయ్యు, అంతరంగ బంధువు. చనువు, భక్తి, స్నేహం, గౌరవం, నమ్రత, గర్వం ఏమిటా బాంధవ్యం! ఒళ్ళు మరపించేసేది. భక్తియో, వాత్సల్యమో, సఖ్యమో ఈ రసానుభవము వెనుక ఏదో సంబంధము మనలను ఆవహించి ఉత్తేజితుల్ని చేసేది. అది పూజ్యతకు మించినది. అది భయాశ్చర్యాలకు పట్టుకొమ్మ. చూస్తుండగానే ఏ పుష్పకమో ఎక్కించి అమరవీధుల్లో ఊరేగించేవారు. వారి సన్నిధిలో ఎన్ని మారుల విశ్వరూప సందర్శనం సిద్ధించలేదు. దుష్ప్రభావములైన భావశిఖరాలపై ఎక్కినప్పుడు ఆయన మమ్మల్ని వెన్నంటే ఉండి ఆ విషమ సానువులకు ఎక్కిస్తూ దింపుతూ చెయ్యి అందించేవారు. ఆహా, ఏమి కరస్పర్శ! అది దేహాన్నంతా విద్యున్మయం చేసేది. ఆ మందహాసాల్లో చిత్త నైర్మల్యం ప్రతిబింబించేది. కేవలము గురు శిష్య సంబంధానికి ఎడబాటు ఉన్నది. మరి మన గురుదేవునితో మైత్రికి ఎడబాటేది? అది ఏకాత్మతో చెందిందే సఖ్యము. దానికి వేళ లేదు, స్థలం లేదు. పాఠశాలలో యువతల ఎప్పుడు అప్రమత్తులుగా చేసేవారు. మన హృదయాలను ఎప్పుడు తట్టి ఎలా స్పృశించేవారో మనకే తెలియదు. ఆయన చికిత్సా విధానం అద్భుతం. షేక్స్పియర్ నాటక విమర్శనలో, మహాపురుషుల జీవిత వ్యాఖ్యానాల్లో, చిట్టి పొట్టి కథల్లో, పరిహాసాల్లో మనకు తెలియకుండానే మనల్ని ఎక్కడికో ఎత్తుకుపోయి చిత్త సంస్కారం కలిగించేవారు నాయుడు గారు. వేశ్యలలో మాతృరూపం వెల్లడించారు. ఆపదల్లో అనురాగం వర్ణించారు. వారి వక్తృత్వానికి ఉద్రేకపడేవారం. నిజం, వారికి మమ్ములను వశులనుగా చేసింది మాత్రం వారి మాతృహృదయం. నేటి వారు వీరికి శిలా విగ్రహం ప్రతిష్ఠించకపోవచ్చు. ఆంధ్ర విశ్వ కళామందిరంలో వీరి చిత్తరువు కనిపించకపోవచ్చు. కానీ
అఖండ వైదుష్యము, అమృత హృదయము, ఈశ్వర భక్తి, దీనజన సేవ, సంస్కార ఉత్సాహము ఆంధ్ర మహాజనులలో ఉన్నంతకాలము నాయుడు గారి దివ్య జీవనము అదృశ్యముగా అమరజ్యోతి వలె, స్వర్గవాణి వలె తరతరములకు ప్రబోధకమై వెలయగలదు. నాయుడు గారంతటి గురువు సచ్చరిత్రుడు లేడు, ముల్లోకముల్లోనూ లేడు. గురువులకు, గురుదేవునకు శ్రద్ధాంజలి. మరి విన్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఎన్నో జీవిత చరిత్రలు మన ఛానల్లో మరి ప్రతిరోజు కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నామండి. తప్పనిసరిగా మహనీయుల జీవిత కథలు వింటూ మరి వారి యొక్క పవిత్రాత్మలకు శాంతి చేకూర్చవలసిందిగా, శ్రద్ధాంజలి ఘటించవలసిందిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా వారి స్ఫూర్తిని మనం కూడా కలిగి ఉందాం, వారి భావాలు మనం కూడా వెల్లడిద్దాం. మరి తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.